హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అనగనగా ఒక రాజు ఆ సినిమా చూసి వస్తున్నాను. ఇదే స్క్రీన్ అనమాట. స్క్రీన్ నెంబర్ 13 ఇన్ వాక్ సినిమాస్ బర్జుమాన్ మాల్. ఆల్రెడీ ఇంతకుముందు ఒక రీల్ పెట్టాను కదా. ఒకటే సినిమా థియేటర్, ఒకటే స్క్రీన్, ఒకటే సీట్. మేము ఏదైతే ఇంతకుముందు ఏ సీట్లో అయితే కూర్చొని చూసానో అదే సీట్లో ఇప్పుడు మళ్ళీ అదే స్క్రీన్లో నెక్స్ట్ సినిమా చూడబోతున్నా. అది నారీ నారీ నడుమ మురారి. సో ఈ ఒక సినిమా నుంచి ఇంకో సినిమా వచ్చే గ్యాప్ మధ్యలో మీకు ఈ రివ్యూ అనేది చేసి పెడుతున్నాను. సో ఇప్పుడే అనగనగా ఒక రాజు, నవీన్ పొలిశెట్టి సినిమా సూపర్బ్ అనిపించింది. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ ఆన్ కామెడీ, అల్టిమేట్ కామెడీ ఉంది. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా నవీన్ పొలిశెట్టి అబ్సల్యూట్లీ షో స్టీలర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా బాగా చేశాడు, చాలా బాగా యాక్టింగ్ చేశాడు. ప్లస్ అతని రైటింగ్ స్కిల్స్, ప్లస్ అంతేకాకుండా దీంట్లో రైటింగ్ కి ప్లస్ ప్లేబ్యాక్ సింగింగ్ కూడా హెల్ప్ చేశారని చెప్పి విన్నాము. ఆయనకి నవీన్ పొలిశెట్టి ఈజ్ ఎ ఫెంటాస్టిక్ యాక్టర్ అండ్ ఒక కమిటెడ్ అండ్ ఒక డెడికేషన్ తో యాక్ట్ చేసే వ్యక్తి. సో తన అంతకుముందు సినిమాలు చూసుకుంటే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ గానీ, ఆ తర్వాత వచ్చిన జాతి రత్నాలు గానీ, ఆ తర్వాత మిస్టర్ పొలిశెట్టి గానీ, ఇప్పుడు వచ్చిన అనగనగా ఒక రాజు గాని. సో ఏ సినిమా అయినా సరే తను ఎత్తుకున్నాడు అంటే దాంట్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అతను దాంతో ఇన్వాల్వ్ అవుతాడు. ఆ తర్వాత ఒక్కసారి సినిమా అయిపోయాక దాంతో కంప్లీట్లీ డిస్కనెక్ట్ అయిపోయి హీ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ మూవీ, నెక్స్ట్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇలాంటి కమిటెడ్ యాక్టర్స్ ఉండేటైతే ఇలాంటి రిజల్ట్సే వస్తాయి. దీంట్లో హీరోయిన్ మీనాక్షి కూడా చాలా బాగుంది. సినిమా అయితే సూపర్ గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ కామెడీ, సో కొంచెం వెటకారం, కొంచెం దాంట్లో కామెడీ, కొంచెం ఫ్యామిలీ ఎమోషన్ అన్ని కూడా ఉన్నాయి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా కొంచెం డిఫరెంట్ గా కొంచెం పాలిటిక్స్ ని పొలిటిసైజ్ చేస్తూ దాంట్లో కూడా కామెడీని తీసుకురావడం చాలా బాగా అనిపించింది. ఫైనల్లీ ఇట్ ఎండ్స్ అనే హై నోట్ అనమాట. నాకైతే సూపర్ గా నచ్చింది. సో ఖచ్చితంగా ఈ సంక్రాంతి సినిమాల్లో ఫస్ట్ ఆల్రెడీ మనకు నచ్చిన మనశంకర వరప్రసాద్ గారు కాకుండా నెక్స్ట్ ఈ సినిమా కూడా నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ ఇంకొక 5 నిమిషాల్లో నేను నారీ నారీ నడుమ మురారి అనే సినిమా కూడా ఇదే స్క్రీన్ లో చూడబోతున్నాను. సో అది చూసిన తర్వాత దాని రివ్యూ ఏంటనేది ఈ రోజు ఆ సినిమా అయిపోయాక చెప్తాను. బట్ ఐ హావ్ అబ్సల్యూట్లీ ఎంజాయ్డ్ ద మూవీ. సో ఖచ్చితంగా ఎలాంటి ఒక్క బూత్ సీన్ కూడా లేదు. సో చాలా బాగుంది. నీట్ అండ్ క్లీన్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్. గో వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్.